హలో అండి. ఈరోజు మీకు ఒక మంచి యమ్మీగా ఉండే క్రిస్పీగా ఈ వర్షాకాలానికి చాలా బాగా తినేదానికి ఈజీగా ఉండే క్రాప్ ఫ్రై ఇది చేసి చూపిస్తున్నాను. ఈ క్రాప్ ఫ్రై మీరు పిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ ఎవరైనా బాగా తినొచ్చు. అంటే అలా ఎక్కువ స్పైసీ ఉండదు. చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ అయితే క్రాప్ తీసుకొని ఫుల్‌గా క్లీన్ చేసి పెట్టుకున్నాము. అండ్ పొడవాటి బాండల్లో ఆయిల్ వేసుకొని అందులో ఆనియన్స్ అండ్ కరివేపాకు చిటపటలాడేంత వరకు ఉండించిన తర్వాత మనం క్రాబ్ అయితే వేస్తున్నామండి. క్రాబ్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుంటాం. తర్వాత గార్లిక్‌ని బాగా పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఆ పేస్ట్ అనేది దీంట్లో వేసి అది పచ్చి వాసన పోయేంత వరకు మనమైతే ఫ్రై చేసి పెట్టుకోవాలి. కొంచెం మూతేసన్నా ఫ్రై చేయొచ్చు. మీరెప్పుడైనా క్రాబ్ ఫ్రై తిన్నారా? తింటే ఎలా ఉంటుందో చెప్పండి. మీరు ఏ స్టైల్‌లో చేస్తారో కూడా చెప్పండి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టు గార్లిక్ అయితే పేస్ట్ వేసానండి. తర్వాత దీంట్లోనే ఉప్పు, కారం కూడా వేస్తున్నాను. ఉప్పు, కారం వేసి కొంచెం సాటేజ్ అయ్యేంత వరకు కొంచెం నీళ్ళు, కొంత క్వాంటిటీ నీళ్ళు మాత్రం ఇప్పుడు మనము గార్లిక్ పేస్ట్ చేసుకుంటున్నాం కదా! వచ్చిన వాటర్ మాత్రమే దాంట్లో వేస్తున్నాం. ఫైనల్‌గా లాస్ట్‌లో కొంచెం పెప్పర్ పొడి, ఎందుకంటే కొంచెం టేస్టీ అండ్ యమ్మీగా ఉంటుంది. పెప్పర్ పొడి వేసేసుకొని లాస్ట్ ఫైనల్‌లో గార్నిష్ కోసం కొరియా కొరియాండర్ లీవ్ వేసుకుంటే మన యమ్మీ యమ్మీగా క్రాప్ ఫ్రై అయితే రెడీ. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.